నోటీస్లో ఒక ఇష్యూ తీసి వాళ్ళ టేబుల్ మీద పెట్టుకొని వాళ్ళు మాట్లాడారు. అప్పుడు మనకు విషయం తెలిసి మన వాళ్ళు అక్కడికి వెళ్ళారు. వాళ్ళ దేశానికి సంబంధించిన ప్రాసెస్లో పాల్గొని థర్డ్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి వీళ్ళిద్దరు ఎమ్మెల్యేలని వీళ్ళిద్దరు ఈ విధంగా సెంట్రల్ మండల ప్రాసెస్కి వీళ్ళు అడ్డంకులు కల్పిస్తున్నారు, ప్రాపర్గా జరగకుండా ఉన్నది అనే దాని మీద పూర్తిగా ఈ వీడియోలో ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎలక్షన్స్ వస్తున్నాయో అవి సక్రమంగా జరగకుండా అక్రమ చర్యలకి పాల్పడుతూ వాళ్ళ సొంతంగా పార్టీకి సంబంధించిన కొంతమందిని ఎమ్మెల్యేలుగా మండల్ లెవెల్ ఆఫీసర్లుగా నియోజకవర్గానికి 4-6 నియమించి వారి ద్వారా ప్రతి సచివాలయంలో కూడా సచివాలయ సిబ్బందిని వాలంటీర్ సిబ్బందిని కూర్చోబెట్టి రాబో ఎలక్షన్స్లో మీరందరూ కూడా మీ 50 ఇళ్లలో ప్రతి ఇంటికి తిరిగి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేంతవరకు బాధ్యత తీసుకోవాలి. తీసుకొని పక్షంలో మీకు వచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయనే తప్పుడు ప్రచారం చేస్తున్న థర్డ్ పార్టీ ఏజెన్సీ మండల్ లెవెల్ ఆఫీసర్లు నియమించిన దాని మీద పూర్తిగా పక్కా ఆధారాలతో ఈరోజు నెల్లూరు రూరల్ సంబంధించిన ఎలక్టరల్ ఆఫీసర్ మరియు ఆర్డీఓ గారికి పూర్తిగా దానికి సంబంధించిన ఆధారాలతో వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే వీళ్ళు వాలంటీర్లు సచివాలయంలో మీటింగ్ పెట్టి అధికారులందరినీ కూడా పిలిచి దానిలో ఈ విధంగా మండల్ లెవెల్ ఆఫీసర్లు రాజేష్ అండ్ సర్వేపల్లి శ్రీనివాసులు అనే వ్యక్తులు వచ్చి మీరు గమనిస్తే వాలంటీర్లు సచివాలయ సిబ్బంది మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర టేబుల్ మీద పెట్టుకొని స్విచ్ ఆఫ్ చేయించుకొని మరీ ఈ విధంగా ఒక ప్రచారానికి తెరదీసిన సంగతి మీకు ద్వారా ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాం. ఇలాంటి చర్యలకు ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాల్పడడం దురదృష్టకరం. అందరితో కూడా వాలంటీర్లు వాళ్ళ ఇన్ఛార్జీలు వాళ్ళ ద్వారా మీటింగ్ పెట్టుకొని సచివాలయాల్లో ఈ విధంగా చేస్తూ ఉన్నారు. దీని మీద కన్సర్న్డ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారికి పూర్తిగా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంతటితో ఆగకుండా దీని మీద జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ గారికి, స్టేట్ ఎలక్షన్ కమిషన్కి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి పూర్తిగా వీడియోలతో కూడా పూర్తి ఆధారాలతో వారికి కూడా కంప్లైంట్ చేయదలుచుకున్నాం. ఇప్పటికైనా కొంతమంది అధికారులకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, దయచేసి ఇటువంటి చర్యలకి పాల్పడబాకండి. దీనిపైన వచ్చే ఇబ్బందులకి మీరు గురి కావద్దు. ఎలక్షన్లు పారదర్శకంగా జరగాల. ప్రజలు ఏ పార్టీ మీద అభిమానం ఉంటే ఆ పార్టీకి ఓటు వేసిపోయినదిగా స్వేచ్ఛ కల్పించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. కాబట్టి ఆ గౌరవంతో ఈరోజు వీళ్ళందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నాం. చూస్తాం ఒక వారం 10 రోజులు దీనిపైన చర్యలు తీసుకొని ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా వీళ్ళు కానీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వగలిగితే సంతోషం. ఇవ్వని పక్షంలో పూర్తిగా ఈ ఆధారాలతో కోర్టుకు కూడా పోయి తగు చర్యలు తీసుకునే విధంగా చేస్తామని కూడా ఎక్కడ ఈ విషయంలో రాజీ పడమని, ప్రజలు కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అందరికి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. హలో నెల్లూరియన్స్, మీరు కోరిన డిజైన్లలో ఆభరణాలు దొరకడం లేదా? అయితే మీకోసమే గోల్డ్ అండ్ డైమండ్స్ రంగంలో అనుభవం పొందిన డిజైనర్ స్వయంగా ప్రారంభిస్తున్న జ్యువెలరీ షోరూమ్ జై గోల్డ్. గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ 25/1/2024. అందుకని సార్ ఉదయం మీరందరూ కూడా కొంతమంది పాత్రికేయ మిత్రులు కూడా అడున్నారు. ఆ సమయం జరిగేటప్పుడు అడ్మిన్ అడిగితే మాకు సంబంధం లేదు అంటారు, కానీ అడ్మిన్ ఆ మీటింగ్లో ఉంటారు. అదేవిధంగా
అక్కడ జరిగే ఉన్న ఎమ్మెల్యేలను అడిగితే మేము గవర్నమెంట్ వాళ్ళం కాదు అంటాడు. మరి ఎందుకు వచ్చారు అంటే ఏదో కులగణన అంటారు, ఏదేదో చెప్తారు. ఈ ఎమ్మెల్యే ఎవరో తెలీదు. మాకున్న సమాచారం మీదకు దీన్ని స్టేట్ వైడ్ కూడా స్టేట్ పార్టీతో కూడా మాట్లాడడం, తెలుగుదేశం పార్టీతో. వారు కూడా అక్కడ విజయవాడలో, అమరావతిలో కానీ ఢిల్లీలో కానీ రిప్రజెంటేషన్ ఇస్తారు. మాకున్న సమాచారం ఇదే విధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా 4 6 పెట్టి దాదాపు నెల్లూరు జిల్లాలో 26 మందిని ఈ విధంగా అపాయింట్ చేసి దీనికి ఒక హెడ్ కూడా ఉన్నారు. ఇంకా పూర్తి సమాచారం కూడా ఉంది. దాన్ని పూర్తిగా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి వీళ్ళు ఏ విధంగా తయారయ్యారంటే ఈ థర్డ్ పార్టీ ఈ ఎమ్మెల్యేల హెడ్ ఏం మాట్లాడుతున్నారు బయట అధికారులతో అంటే వాలంటీర్లతో, సచివాలయ సిబ్బందితో. మీకు ఎటువంటి భయం లేదు. నేను ప్రతిరోజు కూడా కలెక్టర్ గారిని కలుస్తున్నా, ఎస్పీ గారిని కలుస్తున్నా. మీకు ఎటువంటి భయం లేదు. మిగతా నేను చూసుకుంటా. నేను చెప్పినట్టు మీరు చేయని పక్షంలో మీ ఉద్యోగాలని తొలగిస్తాం, మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తామని సచివాలయ సిబ్బందిని, వాలంటీర్ని భయపెడతా ఉన్నారు. దీనికి సంబంధించిన హెడ్, ఈ థర్డ్ పార్టీ హెడ్ నెల్లూరు జిల్లా ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు, ఆయన సమాచారం, ఆయన ఎవరిని కలుస్తున్నాడో పూర్తిగా ఉంది. అయితే అది ఎక్కడ ఆధారాలతో ఇవ్వాలో అక్కడే ఇస్తా. దానికి సంబంధించి పూర్తిగా కొంతమంది అధికారులు ఎవరైతే సహాయ సహకారాలు అందిస్తున్నారో వారికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, దయచేసి ఇటువంటి చర్యలకు పాల్పడవద్దు. ఇటువంటి చర్యలకు పాల్పడిన తరుణంలో రాబో పరిణామాలకి కూడా మీరే బాధ్యత వహించాల్సిన పరిస్థితి వస్తుంది. తాత్కాలికంగా ఈరోజు ఎవరో వచ్చి మాట్లాడచ్చు, కానీ రేపు అనే రోజు మీరు పడే ఇబ్బందుల్ని వాళ్ళు ఎవరు కాపాడరు. వాళ్ళు ఎవరో థర్డ్ పార్టీ వస్తాడు, ఈరోజు 4 మాటలు చెప్తాడు, రేపు ఎలక్షన్ అయిన తర్వాత కనపడే పరిస్థితి లేదు. దయచేసి అధికారులకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వాలంటీర్లలో చాలామంది మంచివారు ఉన్నారు, సచివాలయ సిబ్బందిలో చాలామంది మంచివారు ఉన్నారు. అటువంటి వారిని భయపెట్టాలని చూస్తున్నారు. దయచేసి వాలంటీర్లు కానీ, సచివాలయ సిబ్బంది కానీ ఇటువంటి బెదిరింపులకి మీరు ఎవరూ భయపడిన అవసరం లేదు. ఇటువంటి ఎవరైనా ఎమ్మెల్యే స్థాయిలో వచ్చి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మిమ్మల్ని ఎవరు భయపెట్టాలన్నా దయచేసి మీరందరూ కూడా ఎమ్మెల్యే ఆఫీసుకి కానీ, స్థానికంగా ఉన్న నాయకులకు కానీ ఇంటిమేషన్ ఇస్తే మేమందరం కూడా మీకు అండగా ఉంటామని తెలియజేస్తున్నాం.